మహాగణుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఆది కాండము 20వ అధ్యాయము 11వ వచనములో అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకుని చేసితిని అని అంటున్నాడు. ప్రియులరా, గేరారు రాజైన అబీమెలెకు అబ్రహాము విషయంలో చేసినటువంటి తప్పిదమును బట్టి దేవుడు స్వప్నమందు అతన్ని గద్దించగా అతని భార్య అయిన శారాను అతని యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు రాజైన అబీమెలెకు అంటున్నాడు, అబ్రహామా, నువ్వెంత పాతకం చేశావు, ఎంత పని చేశావు. నీ భార్యను ఒకవేళ నేను చేర్చుకున్నట్లయితే నా మీదికి దేవుడు దోషమును నేరమును తీసుకొని వచ్చును కదా, ఎందుకు ఇలా చేశావు అంటే అబ్రహాం అంటున్నాడు, ఈ స్థలమందు దేవుని భయం ఎంత మాత్రమునూ లేదు అని నేను చూశాను గనక ఈ పని చేయవలసి వచ్చింది అని అంటున్నాడు. ప్రియులరా, నీవు ఉంటున్నటువంటి ప్రాంతము ఎలాంటి ప్రాంతమో, ఎలాంటి పరిస్థితులు కలిగిన ప్రాంతమో నీవు ఎరిగి ఉన్నావా? దేవుని భయం లేని ప్రాంతం అయితే నీవు దేవునికి భయపడక మనుషులను బట్టి భయపడుతున్నావేమో. ఒకసారి జాగ్రత్తగా నిన్ను నీవు చూసుకో. దేవుని భయము లేనటువంటి ప్రాంతంలో విచ్చలవిడితనం, భయంకరమైనటువంటి నీచమైన శరీర క్రియలకు, శరీర కార్యాలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రాంతంలో దైవ భయము లేని ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఉంటున్నటువంటి స్థలం ఎలాంటిది, నీవు ఉంటున్నటువంటి ప్రాంతం ఎలాంటిది ఒకసారి ఆలోచన చేయి. పాపం సంబంధమైన క్రియలలో పాలిభాగస్తులైన ప్రజల మధ్యలో నీవు నివసిస్తే, దైవ భయము లేకుండా నీవు నివసిస్తే జాగ్రత్త సుమ. దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణాల మీదికి దిగి వచ్చినట్లుగా నీ మీదికి దిగి రాకుండానట్లుగా జాగ్రత్త పడు. దేవుని భయము నీ జీవితంలో కలిగి ఉంటే, దేవుని భయాన్ని బట్టి, దేవుని బట్టి నువ్వు నడుచుకోగలిగితే నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిని నీ కలగజేస్తాడు. ఒకవేళ అన్యజనుల మధ్యలో ఉండి, అపవిత్రుల మధ్యలో ఉండి వారి వలె నీవు కూడా నడుచుకుంటే నీ జీవితంలో దేవుని యొక్క చిత్తానికి దూరంగా అవుతావేమో. జాగ్రత్త. నీవు ఉన్నటువంటి స్థలాన్ని పరిశీలన చేసుకో. నీ జీవితంలో దైవిక భయము కలిగి దేవుని మహిమ కొరకు నిలిచి ఉండినట్లుగా నిన్ను నీవు జాగ్రత్త పడుమని ప్రభు పేరిట నీకు హెచ్చరిక చేస్తున్నాను. అట్టి కృప, అట్టి భయము నీకు కలిగి దేవుని మహిమ కొరకు నిలబడుదువుగాక. ఆమేన్.